ఇప్పుడు కొంతమంది వచ్చి మూవీ చూసిన ఆనందంలో ఆత్రం మూత్రం ఆపుకోలేక మెల్లగా కామెంట్ బాక్స్ ఓపెన్ చేసి స్పాయిలర్స్ అని చెప్పేస్తారు చూడండి. హలో గైస్, మార్వెల్ ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మూవీ ఈ రోజు రిలీజ్ అయింది. కానీ నా దరిద్రం ఏంటి అంటే నాకు దగ్గరలో ఉన్న థియేటర్స్ లో హరిహర వీరమలు తీసుకున్నారు, మిగతా థియేటర్స్ లో అసలు ఏ సినిమాలు తీసుకోలేదు. సో నేను ఈ ఫెంటాస్టిక్ ఫోర్ మూవీ చూడడానికి వర్షంలో 47 కిలోమీటర్స్ వెళ్లాల్సి వచ్చింది. సో అందుకే వీడియో అనేది లేట్ అయింది. కానీ మొత్తానికి మూవీ అయితే చూసేసాను. అండ్ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి అంటే మూవీ అయితే చాలా బాగుంది గైస్, నాకు నచ్చింది. అండ్ మీకు ముందే చెప్పేస్తున్నాను, మూవీలో ఆర్డీజే డాక్టర్ డ్రోమ్ క్యారెక్టర్ లేడు, మీరైతే హోప్స్ పెట్టుకోవద్దు. అండ్ మార్వెల్ వాళ్ళు మూవీ ప్రమోషన్ పేరుతో ట్రైలర్స్, ప్రోమోస్ అండ్ స్నేక్ పిక్ వీడియోస్ ఇవన్నీ రిలీజ్ చేసి మూవీని చెడగొడుతున్నారు, స్పాయిల్ చేస్తున్నారు అనుకున్నాను. కానీ మూవీ చూసిన తర్వాత తెలిసింది ట్రైలర్స్ అండ్ ప్రోమోస్ లో చాలా తక్కువ చూపించారు. మూవీలో ఇంకా చాలా మంచి సీన్స్ అనేవి ఉన్నాయి. ఇన్ఫాక్ట్ మూవీలో మీరు చూడాల్సిన ఇంపార్టెంట్ సీన్స్ అన్ని కూడా థర్డ్ యాక్ట్ లో ఉంటాయి అనమాట. అండ్ వాటి గురించి స్పాయిలర్స్ ఇవ్వకుండా ప్రోమోస్ అండ్ ట్రైలర్స్ లో చూపించకుండా మార్వెల్ వాళ్ళు మంచి పనే చేశారు. అండ్ ఇదంతా విని మీరు మూవీ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెంచుకోవద్దు. మీరు ఎంత తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే అంత సాటిస్ఫై అవుతారు. అండ్ ఇంకా స్పాయిలర్స్ ఏమీ లేకుండా మూవీ యొక్క స్టోరీ సినాప్సిస్ గురించి మాట్లాడుకుంటే, ఈ ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ ఉన్న ప్లానెట్ కి గెలాక్టస్ లాంటి ఒక బిగ్ థ్రెట్ ఎదురవుతుంది. అండ్ ఆ గెలాక్టస్ వీళ్ళ ప్లానెట్ ని కన్జ్యూమ్ చేసుకోకుండా ఉండాలి అంటే రీడ్ రిచర్డ్ యొక్క కొడుకైన ఫ్రాంక్లిన్ రిచర్డ్ కావాలి అని గెలాక్టస్ అడుగుతాడు. అసలు గెలాక్టస్ కి ఫ్రాంక్లిన్ రిచర్డ్ ఎందుకు కావాలి? అండ్ ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ ఆ గెలాక్టస్ బార్ నుంచి తమ బేబీని కాపాడుకున్నారా లేదా, అండ్ ఆ ప్లానెట్ ని కాపాడుకున్నారా లేదా అని తెలియాలి అంటే మూవీ చూసేయాల్సిందే. అండ్ ఈ మూవీని స్టార్ట్ చేసిన వెంటనే మనల్ని డైరెక్ట్ గా 1960s రెట్రో ఫ్యూచరిస్టిక్ వరల్డ్ లోకి తీసుకెళ్లిపోతారు. అండ్ మూవీ స్టార్ట్ అయిన 15 to 20 minutes వరకు ఈ యూనివర్స్ ఎలా ఉండబోతుందో మనకి ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశారు. అంటే ఈ మూవీలో ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ కి పవర్స్ వచ్చి 4 years అవుతుందన్నమాట. అండ్ ఈ 4 years లో వాళ్ళు ఏమేం చేశారు, ఎందుకు ఇంత పాపులర్ అయ్యారు, ఇదంతా చూపించడానికి ట్రై చేశారు. అండ్ ఈ మూవీలో ఆ క్యారెక్టర్స్ కి పవర్స్ ఎలా వచ్చాయి, వాళ్ళ ఆరిజిన్ ఏంటి అని తెలియని వాళ్ళ కోసం కొన్ని సీన్స్ అండ్ డైలాగ్స్ ఉన్నాయి. దానివల్ల ఈ క్యారెక్టర్స్ యొక్క ఆరిజిన్ మీద కొంచెం క్లారిటీ అనేది వస్తుంది. అంటే వాళ్ళకి పవర్స్ ఎలా దొరికాయి అన్న దాని గురించి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. అండ్ రీసెంట్లీ రిలీజ్ అయిన సూపర్ మ్యాన్ మూవీలో ఇదే కొంచెం తక్కువైందనమాట. క్యారెక్టర్ యొక్క ఆరిజిన్ కి సంబంధించి ఏదైనా చిన్న యానిమేషన్ అన్న కొన్ని క్లిప్స్ అయినా పెట్టాల్సింది. సో ఈ విషయంలో నాకు ఫెంటాస్టిక్ ఫోర్ మూవీ అయితే నచ్చింది. అండ్ తర్వాత ఈ మూవీ యొక్క డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటే, మ్యాట్ షాక్మెన్ ఈ మూవీని డైరెక్ట్ చేశారనమాట. ఈయన ప్రీవియస్లీ వాండావిజన్ సిరీస్ ని కూడా తీశారు. అండ్ ఈయన కొంచెం కామిక్ యాక్యురేట్ మూవీ తీసి ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ ని మనకి ఎస్టాబ్లిష్ చేయడంలో కొంతవరకు సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. అండ్ మార్వెల్ వాళ్ళు కూడా ఈ మూవీతో తమ పాత ట్రాక్ లోకి రావడంలో కొంతవరకు సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ ప్రీవియస్లీ థండర్బోల్ట్స్ మూవీతోనే తమ పాత ట్రాక్ లోకి వచ్చేసారు. లైక్ ఆ ఫిల్మ్ మేకింగ్ కావచ్చు, ప్రాక్టికల్ ఎఫెక్ట్లు యూజ్ చేయడం కావచ్చు, అండ్ ఆ ప్రొడక్షన్ క్వాలిటీ ఇవన్నీ చూస్తుంటే మార్వెల్ వాళ్ళు మళ్ళీ తమ పాత ట్రాక్ లోకి వచ్చినట్టు అనిపిస్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చిన ఫెంటాస్టిక్ ఫోర్ మూవీ అనేది ఫేజ్ 6 లో ఫస్ట్ మూవీ అనమాట. అండ్ ఈ మూవీతో ఫేజ్ 6 ని మంచిగానే స్టార్ట్ చేశారని చెప్పుకోవచ్చు. మరి రాబోయే రోజుల్లో కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి సక్సెస్ అవుతారో లేదో చూడాలి మరి. అండ్ తర్వాత ఈ మూవీలో నాకు బాగా నచ్చిన పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో ఒక సీన్ లో అంటే సూజన్ స్ట్రామ్ స్పీచ్ ఇస్తుంది కదా, అక్కడ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కి సంబంధించిన హింట్ అయితే ఇచ్చారు. దానివల్ల ఒక చిన్న క్లారిటీ కూడా వచ్చింది. అండ్ అదేంటో మీకు తెలిసి మీరు అబ్జర్వ్ చేసి ఉంటే కనుక దాని గురించి స్పాయిలర్స్ లేకుండా కామెంట్స్ లో చెప్పడానికి ట్రై చేయండి. అండ్ తర్వాత మూవీ ఎండ్ అయ్యాక ఎండ్ క్రెడిట్ సీన్ ఉంటుంది కదా, అది మాత్రం మీరు మిస్ అవ్వకండి. అండ్ అదేదో పెద్ద మైండ్ బ్లోయింగ్ గా ఏముండదు, జస్ట్ సింపుల్ సీన్ అంతే. కానీ అది క్రియేట్ చేసే ఇంపాక్ట్ మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. అండ్ నేను ఖచ్చితంగా చెప్పగలను, నెక్స్ట్ ఒక వారం రోజుల పాటు యూట్యూబర్స్ అందరూ ఆ సీన్ గురించి వీడియోస్ చేస్తారు, ఫ్యాన్ థియరీస్ అని చెప్పుకుంటూ పోతారు. అండ్ తర్వాత పోస్ట్ క్రెడిట్ సీన్ గురించి మాట్లాడుకుంటే అది పెద్ద అవసరం లేదు, దాన్ని చూడకపోయినా పర్లేదు. అండ్ తర్వాత ఈ మూవీలో ప్రొడక్షన్ క్వాలిటీస్ అనేవి చాలా బాగున్నాయి. ఆ 1960s రెట్రో ఫ్యూచరిస్టిక్ వరల్డ్ కి సంబంధించిన ఆ సెట్ పీసెస్ అవన్నీ చాలా బాగా కుదిరాయి. అండ్ మూవీ యొక్క సినిమాటోగ్రఫీ కావచ్చు, విజువల్స్ కావచ్చు, మరీ ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ చాలా బాగున్నాయి. అండ్ తర్వాత ఈ మూవీలో 2 యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి, అవి 2 కూడా చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ గెలాక్టస్ తో నెగోషియేట్ చేసిన తర్వాత ఒక చేజింగ్ సీక్వెన్స్ ఉంటుంది, స్పేస్ లో ఉంటుంది అనమాట. ఆ సీన్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఆ సీన్ చూస్తున్నప్పుడు కొంచెం ఇంటర్స్టెల్లర్ మూవీ చూస్తున్న వైబ్స్ కూడా వచ్చాయి. సో ఆ సీన్ నాకు కొంచెం నచ్చింది. అండ్ తర్వాత క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ సీన్ కూడా చాలా బాగుంది అనిపించింది. అండ్ తర్వాత పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, పెడ్రో పాస్కల్ యాజ్ రీడ్ రిచర్డ్ గా చాలా బాగా నటించాడు. అతని క్యారెక్టర్ లో చాలా బాగా సెట్ అయ్యాడు కూడా. అండ్ తర్వాత వెనెస్సా కర్బీ సూజన్ స్ట్రోమ్ క్యారెక్టర్ విషయానికి వస్తే, తనే ఈ మూవీకి ప్రాణం పెట్టేసిందని చెప్పుకోవచ్చు. అండ్ మూవీ మొత్తం కూడా ఈ క్యారెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ వెనెస్సా కర్బీ అందులో చాలా బాగా నటించింది. అండ్ ఈ క్యారెక్టర్ వెల్ రిటర్న్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. అండ్ మూవీలో పెడ్రో పాస్కల్ అండ్ వెనెస్సా కర్బీ యొక్క పేరు చాలా బాగుంది. వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్ లో చాలా బాగా సెట్ అయ్యారు. అండ్ వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. అండ్ జోసెఫ్ క్యూన్ నటించిన జానీ స్ట్రోమ్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆ క్యారెక్టర్ లో అతను చాలా బాగా సెట్ అయ్యాడు కూడా. అండ్ ఈ క్యారెక్టర్ ని జస్ట్ ఫన్ అండ్ యాక్షన్ కోసం యూజ్ చేసుకోకుండా కొంచెం ఇంపార్టెన్స్ కూడా ఇచ్చారు, అది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత జూలియా గార్నర్ లేడీ సిల్వర్ సర్ఫర్ క్యారెక్టర్ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. అండ్ తర్వాత గెలాక్టస్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే, ఈ క్యారెక్టర్ కోసం రాల్ఫ్ ఫైన్సన్ అనే ఒక యాక్టర్ ని తీసుకున్నారు. అండ్ ఇది పర్ఫెక్ట్ కాస్టింగ్ అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ఈ యాక్టర్ యొక్క రియల్ లైఫ్ లో వాయిస్ అనేది చాలా గంభీరంగా ఉందన్నమాట. అండ్ అది గెలాక్టస్ క్యారెక్టర్ కి చాలా హెల్ప్ అయింది. గెలాక్టస్ క్యారెక్టర్ స్క్రీన్ మీద కనిపించి
డైలాగ్స్ చెప్తున్నప్పుడు ఆ వాయిస్లో ఉండే బేస్ అనేది థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయగలిగాను. అండ్ గెలాక్టస్ క్యారెక్టర్ని చాలా బాగా ప్రెజెంట్ చేశారు అండ్ కామిక్ యాక్యురేట్గా కూడా చూపించారు. సో ఈ గెలాక్టస్ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. ఫ్యూచర్ మూవీస్లో ఈ క్యారెక్టర్ని మళ్ళీ తీసుకొచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో లెట్స్ సీ, చూద్దాం ఏమవుతుందో. అండ్ తర్వాత మూవీ యొక్క స్క్రీన్ ప్లే విషయానికి వస్తే మూవీలో సింపుల్ అండ్ ఫాస్ట్ పేసింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది. అండ్ మూవీ యొక్క రన్ టైం కూడా చాలా తక్కువ ఉంటుంది. సో పెద్దగా బోర్ కొట్టలేదు. కానీ రీడ్ రిచర్డ్ అండ్ సుజన్ స్ట్రోమ్ కి మధ్య ఉండే కాన్వర్సేషన్ దగ్గర కొంచెం బోర్ కొడుతుంది అండ్ లాగ్ అనిపిస్తుంది. బట్ అది ఆ ఇద్దరు క్యారెక్టర్స్ మధ్య ఉండే బాండింగ్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంది కాబట్టి అది పెద్ద ప్రాబ్లం కాదని చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత ఈ మూవీలో నాకు నచ్చని విషయాల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఎబోన్ మోస్ బ్యాక్రాజ్ నటించిన ద థింగ్ క్యారెక్టర్ని సరిగ్గా యూజ్ చేసుకోలేదు. ఆ క్యారెక్టర్ని జస్ట్ ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ లాగా యాక్షన్ సీన్స్లో అక్కడక్కడ కొంచెం అలా వాడుకున్నారు అంతే. అండ్ ఆ క్యారెక్టర్కి ఒక ఎమోషనల్ యాంగిల్ కూడా ఉంటుంది. దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తారేమో అనిపించింది, బట్ అది ఎక్స్ప్లోర్ చేయలేదు. అండ్ తర్వాత రీడ్ రిచర్డ్ క్యారెక్టర్కి సంబంధించిన పవర్స్ని కూడా ఎక్కువగా చూపించలేదు, సరిగ్గా యూజ్ చేసుకోలేదు. కానీ ఇంటెలిజెన్స్ విషయంలో మాత్రం ఈ క్యారెక్టర్ని చాలా బాగా ప్రెజెంట్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత జూలియా గార్నర్ ప్లే చేసిన లేడీ సిల్వర్ సర్ఫర్ క్యారెక్టర్ని కూడా అంత బాగా యూజ్ చేసుకోలేదు. అంటే ప్రీవియస్లీ వచ్చిన ఫెంటాస్టిక్ ఫోర్ రైజ్ ఆఫ్ ది సిల్వర్ సర్ఫర్ మూవీ చూస్తే అందులో నారిన్ రెడ్ క్యారెక్టర్ ని చాలా బాగా యూజ్ చేసుకున్నారు. ఆ విధంగా ఈ మూవీలో షెల్లాబాల్ క్యారెక్టర్ ని పెద్దగా యూజ్ చేసుకోలేదని చెప్పుకోవచ్చు. అండ్ ఈ క్యారెక్టర్ కి సంబంధించిన ఒక ఎమోషనల్ యాంగిల్ కూడా చూపించడానికి ట్రై చేశారు, బట్ అది అంతగా ఎక్కలేదు. బట్ ఓవరాల్ గా చూస్తే మాత్రం పర్లేదు, ఉన్నంతలో ఈ క్యారెక్టర్స్ ని బాగానే యూజ్ చేసుకున్నారు. అండ్ తర్వాత మూవీలో CGI అండ్ VFX అనేది అక్కడక్కడ కొంచెం ఆడ్ గా అనిపిస్తూ ఉంటుంది, బట్ అది క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే గానీ తెలియదులేండి. సో ఇది పెద్ద నెగిటివ్ పాయింట్ ఏమీ కాదు. అండ్ మూవీలో దీనికంటే పెద్ద నెగిటివ్ పాయింట్స్ ఉన్నట్టు నాకేం అనిపించలేదు. బట్ మూవీ చూసి వచ్చిన తర్వాత మాత్రం పర్లేదు, ఒక మంచి మూవీ చూసానన్న ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ ఫైనల్ గా ఈ ఫెంటాస్టిక్ ఫోర్ మూవీ గురించి నేనేం చెప్పాలి అనుకుంటున్నాను అంటే స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ మూవీ తర్వాత మార్వెల్ నుంచి అంత మంచి మూవీస్ ఏం రాలేదు, ఎక్సెప్ట్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ అండ్ డెడ్పుల్ అండ్ వోల్వరిన్. అండ్ ఇంకొన్ని మూవీస్ కూడా ఉన్నాయిలే కానీ అవి జస్ట్ బిలో యావరేజ్ గా ఉంటాయి. సో ఇప్పుడు మార్వెల్ కి ఈ ఫెంటాస్టిక్ ఫోర్ మూవీతో ఒక మంచి హిట్ పడిందని చెప్పుకోవచ్చు. అండ్ మార్వెల్ యొక్క ఫేజ్ 6 ని ఈ ఫెంటాస్టిక్ ఫోర్ మూవీతో మంచిగా స్టార్ట్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా చెప్పాలి అంటే మూవీ అయితే చాలా బాగుంది. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు, తక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళి చూడండి, మూవీని ఎంజాయ్ చేయండి. అండ్ ఇది గైస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మూవీవేర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బై బై.